గత 2 నెలలుగా రైతులకు కన్నీళ్లు తెప్పించిన టమాటా ధరలు ప్రస్తుతం ఊరట అందిస్తున్నాయి. ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు మార్కెట్లో 15 కిలోల బాక్సు 250 రూపాయల వరకు పలకడంతో రైతులు సంబరపడుతున్నారు. పొరుగునే ఉన్న కర్ణాటకలోని వడిపల్లి మార్కెట్లో టాప్ సరుకు 300 రూపాయల వరకు పెరిగింది. వేసవి కారణంగా పలు చోట్ల తోటలు దెబ్బతినటం, ఎండ కారణంగా కాయల నాణ్యత తగ్గడంతో లోకల్ సరుకు ధరలు పెరుగుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. రైతుగా దీనిపై మరింత సమాచారాన్ని మా చిత్తూరు జిల్లా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైకే టీవీ. నేను మీ శివకుమార్. చూసుకున్నట్లయితే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఎండలు మండిపోతున్నాయి. సో దీంట్లో భాగంగా ఈరోజు రైతులకి ఒక శుభవార్తను మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత వారం నుంచి కూడా అటు టమాటాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, అనేక వాటికి సంబంధించి రేట్లు వాళ్ళకి ఆశాజనకంగా ఉన్నాయని చెప్పి మనకు తెలిసింది. సో దానిలో భాగంగానే ఈరోజు చిత్తూరు జిల్లా పలమనేరు వ్యవసాయ మార్కెట్కి అయితే మనం రావడం జరిగింది. ఇక్కడికి చాలా మంది రైతులు వచ్చారు, అనేక కూరగాయలు తెచ్చారు ఇక్కడికి. మరి చూసుకున్నట్లయితే ఇక్కడ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, రైతులకు సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, అనేక అంశాలపైన మనం ఇప్పుడు రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రండి అన్న. నమస్తే అన్న. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు ఈ మార్కెట్ కి? మీరు ఏం తెచ్చారు ఇక్కడికి? కల్లుపల్లి నుంచి వచ్చినాము. టమాటాలు తెచ్చినాము, 150 బాక్సులు తెచ్చినాము. ఓకే. అంటే ఈ రోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయి మార్కెట్ లో? ఈ రోజు అయితే లాస్ట్ ఇయర్ కంటే కొంతవరకు మెరుగ్గానే ఉంది. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిందను మార్కెట్ ఇరుగ్గా ఉండింది దాని వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంది. మార్కెట్ సొరవ తీసుకొని ప్రభుత్వం వారు వేరే చోటుకు మార్చినారంటే కాస్త మెరుగుపడే అవకాశం ఉంది. ఓకే. చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం స్టార్టింగ్ లో ఏదో జనవరి నుంచి ఫిబ్రవరి దాకా టమాటా రైతులకు పూర్తి స్థాయిలో రేట్లు పడిపోయాయని చెప్పేసి రోడ్ల పైన పోయాల్సింది తెలిసింది. సో అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే రేట్లు ఏ విధంగా ఉన్నాయి? కొంతవరకు ఊరటనే అనిపిస్తుంది. ఓకే. అంటే మీరు స్టార్టింగ్ అంటే పంటకు సంబంధించి మీరు ఎంత ఖర్చు పెట్టినారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎంత వచ్చే అవకాశం ఉంది? అంటే ఆ పంటకు పెట్టిన గిట్టుబాటు ధరలు కూడా రావని చెప్పేసి కూడా చాలా మంది రైతులు చెప్పారు ముందు. సో ఇప్పుడు మీకు వస్తాయనుకోవచ్చా? ఈ రేట్లతో పాటు పోల్చుకుంటే వస్తాయని నమ్మొచ్చు. ఇంతకు ముందు అయితే పోయింది, పెట్టుబడులు కూడా పోయింది. ఓకే. ఇప్పటి వరకు అయితే ఈ రేట్లు పోల్చుకుంటే పెట్టుబడులు వస్తాయని నమ్మకం. ఓకే. ఈ పలమనేరు వ్యవసాయ మార్కెట్ సంబంధించి పూర్తి స్థాయిలో మీకు ఇక్కడ వచ్చిన తర్వాత మీ సౌకర్యాలు అంతా ఏ విధంగా ఉన్నాయి? సౌకర్యాలు అయితే ప్రస్తుతం బాగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇరుకు ప్లేస్ వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. మార్కెట్ కానీ ఇంకో చోట ప్లేస్ మారిస్తే కొంతవరకు బాగుంటుంది. ఓకే అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, ఏం తెచ్చినారు మార్కెట్? మా ఊరు పక్కన కల్లుపల్లి. నేను వంకాయ తీసుకుని వచ్చాను. వంకాయ టమాటా తెచ్చినాను. ఓకే. పర్లేదు, ఈరోజు 600 వరకు రేటు పోయింది. 600 వరకు రేటు పోయింది. 600. ఓకే. అంటే ఫిబ్రవరి చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలో అప్ అండ్ డౌన్ అయితే ఉండింది. అదే విధంగా రైతులు కూడా బయట పోసేసారు కదా. సో అప్పటికి ఇప్పటికి రేట్లు చూసుకున్నట్లయితే ఆశ పెట్టుకోవచ్చా? ఈ ఫిబ్రవరి అనే కదా, గత 2 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఏమి రైతులకి ఏం గిట్టుబాటు ధర దక్కలేదు, పెట్టుబడులు కూడా పోయిన పరిస్థితి. కానీ ఈ సంవత్సరం ఇప్పుడు కాస్త ధరలు కాస్త నిలకడగా కాస్త ఇంప్రూవ్మెంట్ ఉండటం వల్ల రైతులకి కాస్త గిట్టుబాటు ధర వచ్చి లాభాలు చూసే అవకాశం అయితే ఉంది. ఇదే రేటు కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా. ఓకే. అంటే చూసుకున్నట్లయితే ఇప్పుడు కొత్తగా ఏం చైర్మన్ ఏర్పాటు చేశారు, మీకు వ్యవసాయ మార్కెట్ కూడా ప్రపోజల్ అయితే పెట్టారు పలమనేరుకి సంబంధించి. ఇప్పుడు అందరూ చెప్తున్న మాట ఏమంటే ఇక్కడ సరిపోవడం లేదు, ప్లేస్ చిన్నగా ఉందని చెప్తున్నారు. అంటే ఎక్కువ, ఎందుకంటే ఇది మొత్తం అగ్రికల్చర్ ఏరియా, ఈ చిత్తూరు జిల్లా మొత్తం వ్యవసాయం పైన ఆధారపడి ఉంటుంది కదా. అంటే వ్యవసాయ మార్కెట్ ని త్వరగా చేస్తే ఏ విధంగా ఉపయోగం ఉంటుంది? అదే మీరు చెప్పినట్లు ఇది చాలా సంవత్సరాల క్రితం నుండి రన్నింగ్ లో ఉన్న ఏరియా అనమాట. అదే రైతాంగం అంతా ఎక్కువ యువత కూడా రైతాంగం వైపు మొగ్గు చూపడం వల్ల కావచ్చు, రెండోది పంట దిగుబడులు అధికంగా కావచ్చు. అందువల్ల ఇది సరిపోదు అనమాట. కంజెస్టెడ్ గా ఉండడం వల్ల లారీలంతా బయట అక్కడ మీరే చూసినారైతే లారీలంతా తిప్పుకోలేని పరిస్థితి అనమాట. అవును. కాబట్టి మన కొత్త చైర్మన్ రాజేంద్ర గారి దృష్టికి ఈ సమస్యను అయితే మన మండీ వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళినారు అనమాట. ఆయన కూడా రైతులకు సానుకూలంగా స్పందించి వీలైన తొందరగా కొత్త మండీ కెటల్ ఫార్మ్ దగ్గర రెడీ అవుతుందని చెప్పారు. అక్కడికే షిఫ్ట్ చేస్తాము తొందరలో, అనుకూలంగా రైతులకు అనుకూలంగా ఉండే విధంగా రవాణా సౌకర్యాలు మెరుగుపరిచి కాస్త విశాలంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. వీళ్ళని తొందరగా అది చేస్తారని మాకైతే విశ్వాసం ఉంది. అలా చేస్తే రైతులకు కూడా అనుకూలంగా ఉంటుంది. తొందరగా బయట నుండి వ్యాపారస్తులు కూడా రావడం, వాళ్ళకి తొందరగా చేరడం, ఇలా ఉండటం వల్ల తొందరగా సరుకు కూడా ఖాళీ అయ్యే ఛాన్స్ ఉంది. రైతులు కూడా లాభపడే మంచి ధరలతో లాభపడే అవకాశం. మార్కెట్ ఏం తెచ్చారు? గౌతమకల్పల్లి నుంచి వచ్చినాము. టమాటా తెచ్చినాం. ఎన్ని బాక్సులు తెచ్చినారు మొత్తం మీరు? 50 బాక్సులు. రేట్ ఎట్లున్నాయి ఈ రోజు? పొద్దు 200, 250 టాప్. ఓకే. అంటే టాప్ 250 వేస్తే మీకు గిట్టుబాటు దొరికినట్లేనా? కష్టమే. నిన్న ముందు తప్ప పోయినట్టు 300, 350 మాకేదో ఆదాయం వస్తుంది. మిగతా 200 పోతే పెట్టుబడులు వస్తాయి. అంటే ఆ పంటకి మీరు మొత్తం ఎన్ని ఎకరాలు పంట పండించినారు, ఎంత ఖర్చు పెట్టారు? ఆ పంట ఇప్పటికే వదులుగా వేస్తాము, కానీ 3 ఎకరాలు పంట పెడతాం. 3 ఎకరాలు. ఎంత ఖర్చు వచ్చింది మీకు? ఖర్చు మనకి ఇప్పుడు వచ్చి మనకి ఎకరాకే
1.5 లక్ష ఆ మార్కెట్ వస్తుంది. ఓకే, అంటే ఈ రేట్లు ఉంటే మీకు మీరు పెట్టిన పెట్టుబడి వచ్చేదానికి అవకాశం ఉంది అనుకోవచ్చా? అంతే వస్తుంది, ఆ, ఏమి ఎక్కువ రాదు, ఓకే, పెట్టిన పెట్టుబడి. పెట్టుబడి వస్తుంది. ఓకే, పెద్దయ్య నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఏం తెచ్చావు? పెద్దపరపల్లి. పెద్దపరపల్లి. ఏం తెచ్చినావు మార్కెట్? బీరకాయ, దోసకాయ. బీరకాయ, దోసకాయ ఓకే. బీరకాయ, దోసకాయ, టమాటాలు సంబంధించి రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు 700 దాకా పోయినది బీరకాయ. దోసకాయ దోసకాయ 700. 27 రూపాయలు బీరకాయ పోయినది కేజీ. ఓకే, అంటే నువ్వు పంటకు మొత్తం ఎంత ఖర్చు పెట్టినావు? 1 లక్ష రూపాయలు దాకా పెట్టిన. లక్ష రూపాయలు వచ్చే అవకాశం ఉందా? వస్తుంది, ఈ రేటు ఉంటే వస్తుంది. ఈ రేటు ఉంటే వస్తుంది. అంటే అంటే ఫిబ్రవరి నుంచి చూసుకున్నట్లయితే జనవరి ఫిబ్రవరి సంబంధించి రేట్లు పడిపోయినాయి పూర్తిగా మార్కెట్ కి. ఏం లేదు, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు పర్వాలే. ఇప్పుడు పర్వాలే. చూసారు కదా రైతు మాటల్లో, రైతు కూడా పూర్తి స్థాయిలో అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ విధంగానే ఇంకా కొంచెం రేట్లు పెంచితే, అంటే ఇప్పుడు పెట్టుబడులు మాత్రమే వస్తున్నాయి, రేట్లు కూడా పెంచితే బాగుంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఏదేమైనా కానీ పల్మనేరుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ప్లేస్ తక్కువగా ఉండడం వల్ల కూడా రైతులు ఇక్కడ వచ్చిపోవడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతుంటే చెప్పడం జరుగుతుంది. మరి కొత్తగా అప్రూవ్ అయినటువంటి మార్కెట్ కి సంబంధించి అక్కడ ఏర్పాటు చేస్తే రైతులు కూడా అన్ని విధాలా కూడా అక్కడ తెచ్చినటువంటి పంటని అమ్ముకోవడానికి కూడా ఉపయోగపడింది చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఏదేమైనా కానీ పూర్తి స్థాయిలో చిత్తూరు జిల్లాకు సంబంధించి ఈ రోజు రైతులకు గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు రేట్లు పెరగడం. మరి ఇదే విధంగా వెళ్ళాలని చెప్పేసి కూడా వాళ్ళు వైకే టీవీతో చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ శ్రీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.